హాయ్ అండి. మీకు ఈరోజు ఒక మంచి చాలా బ్యూటిఫుల్గా ఉండే ఒక వాటర్ ఫాల్స్. సో ఈ వాటర్ ఫాల్స్ కాదు, ఒక డ్యామ్ అనమాట. కానీ చూడడానికి బాహుబలి ఉంది కదా, ఆ రేంజ్లో ఉంటుంది ఇప్పుడు చూసే మనకు వాటర్ ఫాల్స్ అనేది. ఇది మనకు తిరుపతి దగ్గరలో ఉంది. సో చాలా వరకు లోకల్ వాళ్ళకి కూడా ఎక్కువగా తెలియదు ఇది, ఈ యొక్క వాటర్ ఫాల్స్ అనేది. సో ఆ చుట్టుపక్కల సరౌండింగ్ వాళ్ళకి, అలాగే చెన్నై ఇలాంటి సైడ్ వాళ్ళకైతే దీని గురించి అవగాహన ఉంది, కానీ ఎక్కువగా లోకల్ వాళ్ళకైతే అవగాహన లేదు. సో ఈరోజు మీకు ఒక మంచి వాటర్ ఫాల్స్ని అయితే మీకు నేను ఎక్స్పోర్ట్ చేస్తాను. సో వాచ్ ఇట్. ఇది వాటర్ ఫాల్స్ అనేది మనకి తిరుపతి నుంచి జస్ట్ ఒక 28 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉందండి. సో దీనికన్నా రేణిగుంట నుంచి వాళ్ళకైతే ఇంకా చాలా దగ్గర. యాక్చువల్గా ఈ యొక్క వాటర్ ఫాల్స్ అనేది చెన్నై ప్రాంత ప్రజలు, వీళ్ళు తమిళనాడుకి సంబంధించిన వాళ్ళు అయితే ఎక్కువగా విజిట్ చేస్తూ ఉంటారు. సో లోకల్ వాళ్ళకి చాలా వరకు అయితే తెలియదు ఇది. సో ఒక్కసారి విజిట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా వెళ్తుంటారు. అలాంటి ప్లేస్ అనమాట. మనకి ఇప్పుడు తిరుపతి నుంచి ఎలా వెళ్ళాలో మీకు రూట్ అండ్ మ్యాప్ అనేది చెప్తాను. సో మనం ఫస్ట్ తిరుపతి నుంచి రేణిగుంటకు చేరుకుంటే, రేణిగుంట నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది మనకి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రూట్లో యోగానంద కాలేజ్, మీకు ఒక ల్యాండ్ మార్క్ చెప్తాను. యోగానంద కాలేజ్ రూట్ ఉంది. సో పాపానాయుడుపేటకు వెళ్ళే రూటు. సో అక్కడి నుంచి మీరు పాపానాయుడుపేటకు వెళ్ళండి. సో పాపానాయుడుపేటకి వెళ్ళి అక్కడ ఎవరు అడిగినా కూడా చెప్తారు. మీరు చెల్లూరు అనేసి ఒక విలేజ్ ఉంటుంది. సో ముందు చూపిస్తాను చూడండి, ఇక్కడ బోర్డు కనపడుతుంది కదా. సో చెల్లూరుకి 2 కిలోమీటర్స్ అనేసి. సో ఇక్కడి నుంచి మనం రైట్ తీసుకుంటే, సో నేరుగా చెల్లూరు అనేసి విలేజ్కి మనం అయితే వెళ్తాము. అక్కడి నుంచి జస్ట్ ఒక 2 or 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది, ఇంకా కొంచెం తక్కువే ఉంటుంది. రోడ్ అనేది కొంచెం అక్కడి నుంచి మనకి తార్ రోడ్ కానీ సిమెంట్ రోడ్ కానీ ఉండదు, మెటల్ రోడ్డు. సో మనకి వెళ్తుంటే వ్యూ పాయింట్ చూస్తుంటే మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది. సో చాలా బాగుంటుంది మీకు చుట్టుపక్కల వ్యూ అన్నీ చూడడం. సో చాలా రేర్గా ఇలాంటివి మనకి దొరుకుతూ ఉంటాయి. సో చాలా వరకు తెలియదు. మన సబ్స్క్రైబర్లు కొంతమంది అడిగారు, ఈ మధ్యనే కళ్యాణ్ డ్యాము ఇలాంటివి ఎక్స్ప్లోర్ చేశాను కదా, అలాంటి చేసేటప్పుడు సో దగ్గరలో ఉండే మంచి మంచి వాటర్ ఫాల్స్ అలాంటివి కూడా మీరు ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుంది అనేసి మన సబ్స్క్రైబర్లు అడగడం వల్ల, సో నేను నాకు తెలిసిన సర్కిల్లో, ఫ్రెండ్ సర్కిల్లో, ఫ్యామిలీ సర్కిల్లో ఎంక్వైరీ చేస్తే ఈ యొక్క వాటర్ ఫాల్స్ డ్యామ్ గురించి అయితే చెప్పడమే జరిగింది. అన్నట్టు మర్చిపోయాను, ఈ యొక్క డ్యామ్ పేరు వచ్చి సదాశివకోన డ్యామ్ అంటారు. సో ఒక్కసారి రూట్ మ్యాప్ చెప్పేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరుపతి నుంచి రేణిగుంటకు రావాలి. రేణిగుంట నుంచి పాపానాయుడుపేట, పాపానాయుడుపేట నుంచి చెల్లూరు, చెల్లూరు నుంచి సో ఇప్పుడు ఎదురుగా మనకు కనపడుతుంది కదా, ఇదే మన డ్యామ్ అనమాట. సో డ్యామ్ రూటు, సో సదాశివకోన డ్యామ్ రూట్. సో ఓకేనా. సో ఒక్కసారి వ్యూ చూపిస్తాను చూడండి ఎంత బాగుంటుందో. ఎంత దూరం ఉంటుందా? ఓకే, థ్యాంక్ యూ. సో అక్కడ మీకు కొంతమంది మిస్గైడ్ చేస్తారు, మీరు వెహికల్స్ అన్నీ పైకి తీసుకెళ్ళేదానికి లేదు, కిందే పెట్టండి అనేసి. అక్కడ ఎటువంటి వాళ్ళు ఉండరండి. సో చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ఎటువంటి అబ్జెక్షన్ చెప్పే వాళ్ళు అక్కడ ఉండరు. సో మీరు నేరుగా డ్యామ్ దగ్గర అక్కడ కనపడుతుందా, నేరుగా మీరు డ్యామ్ దగ్గరికి వెళ్ళి మీ వెహికల్స్ అనేది అక్కడ పెట్టుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు మిస్గైడ్ చేస్తారంటే 2 వీలర్స్ అలాంటివి ఏమైనా ఉంటే థెఫ్ట్ చేయడానికి, అంటే పెట్రోల్ అలాంటివి తీసేసుకునే దానికి, 4 వీలర్ అంటే గ్లాస్ పగల కొట్టేసి లోపల అలాంటివి తీసుకునేదానికి ట్రై చేస్తుంటారు. అక్కడ కిందే పెట్టేసాను అనేసి అలా వెళ్ళొద్దండి. మీరు ఒక 1 కిలోమీటర్ ఇంకా ముందుకి నేరుగా డ్యామ్ దగ్గరికి మనం వెళ్ళొచ్చు. సో ఓకేనా. వాళ్ళ మాటలు, ఎవరి మాటలు వినొద్దండి. అక్కడ ఫ్యామిలీతో వెళ్తే మాత్రం సో ఫుల్ డే ఎంజాయ్ చేసేదానికి చాలా బాగుంటుందండి. మీరు మార్నింగ్ టైంలో కానీ వెళ్ళారంటే ఒక 6కి 7కి 8కి ఆ టైంలో మీరు ప్లాన్ చేసుకొని ఈవినింగ్ దాకా ఉండేదానికి ఎక్సలెంట్గా ఉంటుంది. సో చాలా మంది కూడా అక్కడికే వంట పాత్రలు అలాంటివన్నీ తెచ్చుకొని అక్కడే ఎంజాయ్ చేస్తూ అక్కడే వంట చేసుకొని ఇవన్నీ అక్కడే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీకు ముందు మీకే అర్థమవుతుంది ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు మీకు కనపడుతుంది కదా, ఆ లాస్ట్లో కొండ దగ్గర చెట్టు కనపడుతుంది కదా, 4 వీలర్స్ అన్నీ కనపడుతున్నాయి కదా, అక్కడ వరకు మనం వెహికల్స్ పోవచ్చు అనమాట. దాని ముందే మనకి డ్యామ్ వాటర్ ఫాల్స్ అనేది ఉండేది. మనకు అక్కడ వరకు అక్కడ చూసారు కదా, అందరూ వస్తున్నారు కదా, అక్కడ మన వెహికల్స్ అనేది పార్క్ చేసుకోవచ్చు. సో మీరు ఎవరి మాటలు అక్కడ వినద్దండి ఇక్కడ. ఎందుకంటే మనకి ఇక్కడ అబ్జెక్షన్ చెప్పేవాళ్ళు, సో ఎక్కువ చూపు ఉంటే పంపించేసేవాళ్ళు అలాంటి వాళ్ళు ఎవ్వరు లేదండి. ఇది ఒక విలేజ్ ప్రాంతం. సో ఇక్కడ కండిషన్స్ ఇలాంటివన్నీ ఏమీ లేవు, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో యూత్ అనే కాదు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా, ఈవెన్ లేడీస్ వచ్చినా కూడా సో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఎటువంటి ఇబ్బంది ఉండే ప్లేస్ అయితే ఇది మాత్రం కాదని నేనైతే హామీ ఇవ్వగలుగుతున్నా. ఎందుకంటే నేను వెళ్ళి చూశాను, అంతా చాలా బాగుంది.
ఫ్యామిలీస్ వెళ్ళే వాళ్ళు కూడా సో చాలా సేఫ్టీగా వెళ్ళొచ్చు. కానీ ఒక చిన్న మీకు ఒక రిక్వెస్ట్, నేను ఒక చిన్న సజెషన్ ఇవ్వాలనుకుంటున్నా. ఇలాంటి ప్రాంతాల్లో మనం జర్నీ చేసేటప్పుడు, ఇలాంటి ఏరియాల్లో మనం ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు సో చాలా అంటే చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క వాటర్ ఫ్లోయింగ్ వల్ల ఏంటంటే పాచి పట్టడం ఇలాంటి వల్ల, సో మీరు చూసుంటారు సోషల్ మీడియాలో, సో చాలా వరకు ఇలాంటి వీడియోలో చెప్పకూడదు అవన్నీ కూడా. సో చెప్తున్నాను మీకు, చాలామంది పడిపోవడము, సో ఏదో ఒకటి జరగడం అలా జరుగుతున్నాయి. సో మీరు చాలా జాగ్రత్త తీసుకొని ఇలాంటి చోట్లయితే. కానీ ఇక్కడైతే మాత్రం పెద్ద అలా మనకి పాచిపడడం అలాంటివంతా ఏం లేదు, ఎక్సలెంట్గా ఉంది. చూశారు కదా, ఒకసారి వీడియో చూడండి, మళ్ళీ మీరే చెప్తారు కామెంట్ సెక్షన్లో ఎంత బాగుంది అనేది, మీరే నాతో షేర్ చేసుకుంటారనమాట. ఓకేనా? ఓకే, మొత్తం వీడియో ఒకసారి చూడండి. చొప్పులు నాన్న బిడేసి వెళ్ళిపోతాం కనుక జాగ్రత్త. అది రాళ్ళు స్లిప్ అవుతున్నారు, జాగ్రత్త జాగ్రత్త. ఇలాంటి ప్లేస్లకు అన్నిటికీ మన పిల్లలతో మన ఫ్యామిలీతో వెళ్తే ఒక ఫుల్ డే ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చు అంటే అంత బాగా ఎంజాయ్ చేయొచ్చండి. సో అంత పీస్ఫుల్గా, అంత అందంగా. సో చూశారు కదా ఎలా ఉన్నాయో స్టెప్ వైజ్. మీకు అరకు అలా ప్లేస్కి వెళ్తే మీకు అర్థమై ఉంటుంది, తెలుసుంటుంది మీకు. చాపరాయి అనేసి వాటర్ ఫాల్స్ ఉన్నాయి కదా, దానికన్నా అందంగా. ఎందుకంటే చాలా అంటే చాలా బాగున్నాయండి. నేను చెప్పడం మాటల్లో చెప్పడం కాదు, మీరు చూస్తుంటే మీకు అలా ఉంటుందంటే మీరు నేరుగా అక్కడికి వెళ్ళారంటే అదొక ఫీలింగ్ అనమాట, అంత బాగుంటుంది. సో ట్రై చేయండి తప్పకుండా.
ఇక్కడ మీకు ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మీకు కనిపిస్తుంది పైన. సో చాలామంది అక్కడి నుంచి కిందకి జారేదానికి ట్రై చేస్తుంటారు. అక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ విధంగా చేయొద్దండి. ఎందుకంటే మీరు కింద గ్యాప్ ఉంది కదా, ఏం కాదులే అనుకోవచ్చు. కానీ అక్కడి నుంచి జారేటప్పుడు ఏమవుతుందంటే మధ్యలో మనం స్లాబ్ వేసేటప్పుడు కమ్మీలు ఉంటాయి కదా, కమ్మీలు. సో 9mm రాడ్స్ అలాంటివి. ఆ రాడ్లు అలాంటివి ఏంటంటే బయటికి చొచ్చుకొని ఉన్నాయి. సో మనం జారామనుకోండి అలా అలాగే కోసకపోతుంది అనమాట. పై నుంచి నేను చెప్పేది మీద ఎక్కడైనా కూడా ఎక్సలెంట్గా ఆడుకోవచ్చు. ఆడ నుంచి పై నుంచి చాలామంది యూత్ ఏంటంటే పై నుంచి జారుదాము అనేసి చాలా ఆశలు ఉంటాయి వాళ్ళకి. ఎందుకంటే ఆ ఫ్లోయింగ్ చూస్తుంటే వాటర్. ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి ప్రయోగాలు అయితే చేయొద్దండి. మీతో ఎక్కడ కూడా స్టెప్ వైజ్ చాలా ఉన్నాయి కదా, మీరు ఎక్కడ కూడా ఆడుకోండి. ఎంత బాగుంటుందంటే ఎంజాయ్ చేయొచ్చు అక్కడంతా. కానీ ఆ ఫస్ట్ స్టార్టింగ్ ఎండింగ్ పైన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జారిపోయి ప్రయత్నం అయితే చేయకండి. ఓకే అండి, మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.